నమస్తే, వెల్కమ్ టు వేరువాక మీడియా. నేను మీ యాంకర్ కిషోర్. ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నాం తెలుసా? ఎన్టీఆర్ స్టేడియం దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ రైతుబడి రాజేందర్ గారు నిర్వహించిన అతిపెద్ద అగ్రి షో దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఎన్నో రకాల మిషనరీస్ అయితే ఉన్నాయి. అసలు ఇటువంటి మిషనరీస్ రైతుకి ఉపయోగపడతాయా? ఉపయోగపడితే ఎలా ఉపయోగపడతాయి? ఎందుకు ఉపయోగపడతాయి? ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. ఒకసారి చూసుకోవచ్చు, ఇక్కడ రైతుకు ఉపయోగపడే ప్రతి ఒక్క మిషనరీ అయితే ఉంది. ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఏంటి సార్ ఇది? నమస్కారం అండి. ఇది వచ్చేసి అన్నపూర్ణ అగ్రో ఇండస్ట్రీస్ లో తయారు చేసిన హార్టికల్చర్ కి సెపరేట్ గా పనిచేసే ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్. హార్టికల్చర్ లో ఇండోర్కి వెళ్ళి లేబర్ పెట్టి మనం స్ప్రేయింగ్ చేసే పరిస్థితులు ఉంటున్నాయి కదా. ఇప్పుడు వచ్చేసి ఓన్లీ డ్రైవర్ సాయంతో, ట్రాక్టర్ ఉన్న రైతు ఎవరైనా సరే డ్రైవర్ సాయంతో ఈజీగా మన తోటలకి మామిడి గానీ, జామ గానీ, లేకుంటే ఇతర ఎత్తైన పంటలు ఏమున్నా గానీ, హార్టికల్చర్ ఏదున్నా గానీ సింగిల్ గా ఒక డ్రైవర్ సాయంతో స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. మినిమం హైట్ వచ్చేసి చెట్టు మాను నుండి మాక్సిమం హైట్ వచ్చేసి 35 feet వరకు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. రెండు వైపులా సాళ్ళ మధ్యలో పోతుంటే లెఫ్ట్ రైట్ మొత్తం స్ప్రేయింగ్ అయిపోతుంది. నుంచి కోటింగ్ వచ్చేస్తుంది. స్ప్రేయింగ్ ఇది ఎటువంటి పంటకు ఉపయోగపడుతుంది అంటారు? ఇది హార్టికల్చర్ అన్ని రకాల పండ్ల తోటలకి, మామిడి, సపోటా, జామ, సీతాఫల్, డ్రాగన్ ఫ్రూట్ అన్ని రకాలు, ఒకటని కాదు, మల్టీ. ఒక్క మిషన్ వన్ టైం పర్చేజ్ అన్ని రకాల క్రాప్స్ కి ఈజీగా ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఇది అడ్జస్టబుల్ మోడల్. మొక్క సైజుని బట్టి మనం కిందికి పైకి ఈజీగా అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మ్యాంగో క్రాప్ కి ఫిట్టింగ్ ఉంది. లెట్ సపోజ్ డ్రాగన్ గానీ, లేకుంటే జామ గానీ అట్లా ఉంటాయి కదా చిన్న క్రాప్స్ కి ఇక్కడ అడ్జస్టబుల్ ఉంటుంది. ఇది కింది వరకు వచ్చేస్తుంది, ఇంతవరకు వచ్చేస్తుంది. హైట్ అంటే హైట్, పైకి కిందికి పెట్టుకోవచ్చు. అయితే మీ దగ్గర ఎన్ని టైప్ ఆఫ్ మిషనరీస్ ఉన్నాయి సార్? ఇప్పుడు అగ్రికల్చర్ కు ఉపయోగపడే, రైతుకు ఉపయోగపడే ప్రతి ఒక్కటి మీ దగ్గర ఉన్నాయి. ఎన్ని టైప్ ఆఫ్ ఉన్నాయి? మన దగ్గర స్టాండర్డ్ మోడల్స్ వచ్చేసి 26 రకాల మోడల్స్ ఉన్నాయి. లేదు ఆ 26 మోడల్లో కాకుండా మీకు రైతులకి వేరే విధంగా కావాలి, మా దగ్గర ఇంతే భూమి ఉంది, ఈ ట్రాక్టర్ ఉంది, ఈ విధంగా వేరే విధంగా కావాలనుకుంటే కస్టమైజ్ చేసి కూడా ఇస్తున్నాం. కొంచెం మిగతా కూడా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఈ మోడల్ వచ్చేసి మన తెలంగాణలో పాపులర్ మోడల్. ఇది వచ్చేసి అన్నపూర్ణ అగ్రో ఇండస్ట్రీస్ తయారు చేసిన 2-in-1 ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్. ఇందులో వచ్చేసి ఇది తెలంగాణలో కంప్లీట్ గా పాపులర్ మోడల్. ఎందుకంటే ఇది ట్రాక్టర్ వెళ్ళే ప్లేస్ లో, ట్రాక్టర్ వెళ్ళని ప్లేస్ లో, రెండు ప్లేసుల్లో స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. ట్రాక్టర్ వెళ్ళని ప్లేస్లు ఉంటాయి కొన్ని, వరి కానీ లేకుంటే ఇతర పంటలు ఉన్న దిగుబడి పొలాల్లో ఈ పైపు ఫార్మర్ అనేది పైపు తీసుకెళ్లి పొలం లోపల తీసుకెళ్లి స్ప్రేయింగ్ చేసుకుంటాడు. కేవలం 88,000 రూపాయలే. ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలాగా చార్జ్ చేస్తుంటారు. ఇది ఒకటి వచ్చేసి 500 లీటర్ ట్యాంక్ వస్తుంది. 500 లీటర్ ట్యాంక్ వచ్చేసి లెట్ సపోజ్ రంగారెడ్డి, మామనాడు డిస్ట్రిక్ట్ లో 1200 నుంచి చార్జ్ చేస్తారు, నల్గొండ డిస్ట్రిక్ట్ లో 1800 చార్జ్ చేస్తారు, ఇంకొన్ని డిస్ట్రిక్ట్ లో 800 అట్లా చార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు రైతులు మాక్సిమం అడిగేవాడు ఏంటంటే సబ్సిడీ అడుగుతాడు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది ఫినిష్ చేస్తే రైతు, ఒక రైతు వచ్చేసి డైలీ 800 తీసుకున్న రైతు వచ్చేసి డైలీ 8 నుండి 10 డబ్బాలు కొడతాడు. ఆల్మోస్ట్ 8 నుండి 10,000 రూపాయలు ఆదాయం వస్తుంది. ఏదైనా తక్కువలో 10 నుండి 15,000 రూపాయల మధ్యలో ఆదాయం డైలీ సంపాదించుకోవచ్చు. తన పనే కాకుండా ఇతరుల పని కూడా చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. మిగతా కూడా కొంచెం. ఇది వచ్చేసి నల్గొండ మోడల్, నల్గొండ కరీంనగర్ మోడల్. ఈ రెండు వచ్చేసి, ఇది వచ్చేసి సింగిల్ అటర్ రోల్, ఇది వచ్చేసి డబుల్ అటర్ రోల్. ఇందులో సేమ్ 300 మీటర్స్ పైప్ వస్తుంది, ఇందులో కూడా 300 మీటర్స్ పైప్ వస్తుంది. 300 + 300 డబుల్ అటర్ రోల్ వస్తుంది. ఇది మన రెండు నల్గొండ ప్లస్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో పాపులర్ మోడల్. ఇది ఇంకేమున్నాయి సార్ మన దగ్గర? మొత్తం ఒకే ఐటమ్స్ కి సంబంధించిన ఉన్నాయా? ఇప్పుడు మొత్తం మీరు చూపించిన రకరకాల సొల్యూషన్స్ ఉన్నాయి. స్ప్రేయింగ్ లో స్ప్రేయింగ్ చూపించారు, ఇప్పుడు ఏం చూపెట్టబోతున్నారు? ఇప్పుడు వచ్చేసి మన సాయింగ్ మిషన్ ఉంది, విత్తనాలు వచ్చే మిషన్ ఉంది. ఇది కూడా 3-in-1 లో. లెట్స్ సపోజ్ ఇది ఫినిష్ చేస్తాను. ఇది 3-in-1 మిషన్. ఒకే మిషన్ లో 3 ఫంక్షన్ చేసుకోవచ్చు. ఆటో రోల్, వైపర్, బూమ్. అంటే రైతుకు ఒక బంపర్ ఆఫర్ అనుకోని చెప్తాను. అన్ని పనులు ఒకేసారి. ఇప్పుడు పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్ గాల్లో కలిసిపోయిన పంటలు ఉంటాయి కదా, గాల్లో కలిసిపోకుండా డైరెక్ట్ మొక్కకు కానీ లేకుంటే భూమికి కానీ పట్టాలంటే ఈ సిస్టమ్ అనేది సింపుల్ గా పనిచేస్తుంది. అంటే మనకి పార్ట్స్ అవైలబుల్ గా ఉంటాయి వాళ్ళు కొనే ఏరియాలో. వచ్చేసి మన తెలంగాణలో వన్ అండ్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మన అన్నపూర్ణ అగ్రో ఇండస్ట్రీస్. ఈ మిషన్ మొత్తం తయారు చేసింది అన్నపూర్ణ అగ్రో ఇండస్ట్రీస్ కాబట్టి ప్రతి ఒక్క స్పేర్ పార్ట్ మనం అందుబాటులో ఉంది మన దగ్గర. అలా ఇంకా కొన్ని చూపెట్టండి సార్. ఇదేంటి సార్, కొంచెం డిఫరెంట్ గా ఉంది చూడడానికి, కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఎందుకంటే కిందక నాగల్ సెటప్ ఇచ్చాడు. ఓకే, ఇది చూడడానికి కూడా అంటే ఏ విధంగా? ఇది వచ్చేసి సీడ్ కమ్ ఫర్టిలైజర్. ఒకేసారి ఇత్తనం పెట్టుకోవచ్చు, సేమ్ టైం మందు కూడా పెట్టుకోవచ్చు. ఇందులో వచ్చేసి రకరకాల పంటలు, అన్ని రకాల గ్రామ్స్, ఆల్ గ్రామ్స్ పెట్టుకోవచ్చు. లైక్ మొక్కలు, జొన్నలు, రాగులు, సజ్జలు, మినుములు, కందులు, వేరుశనగ, శనగ, అన్ని రకాల పంటలు అయితే ఇందులో ఒకేసారి ఇందులో పైన హోపర్ లో పెట్టేసుకుంటే కింద 1 by 1 ఈ పైప్ ద్వారా కిందికి వచ్చి మనం పొలం లోపల నాటుకపోతాయి. అంటే నేను అడిగేది ఏంటంటే సార్,
ఒకే రకమైన విత్తనాలు వేసుకోవడానికి లేకపోతే డిఫరెంట్ అన్ని రకాల విత్తనాలు వేసుకోవడానికి? గేర్లు ఉన్నాయి కదా, ఈ గేర్లు ఇప్పుడు వచ్చేసి వేరుశెనగ ఉంది. ఇప్పుడు వేరుశెనగ వేసుకోవాలంటే ఈ గేర్లు వేసుకోవాలి. మొక్కజొన్న వేసుకోవాలంటే ఈ గేర్లు తీసేసి ఇక్కడ 2 నట్లు ఉన్నాయి కదా, ఈ నట్లు తీసేసి చేంజ్ చేసేసుకుంటే మీరు వేస్తారా? మొత్తం లోపల ఉంటాయి, సెట్స్ ఉంటాయి. ప్రతి ఒక్క పంట ఇది ఈజీగా వేసుకోవచ్చు. ఇందులో గుడ్ థింగ్ ఏంటంటే సేమ్ టైం మందు పడుతుంది, సేమ్ టైం విత్తనం పెట్టుకోండి. అంటే ఇది ఎంతవరకు రైతుకి ఉన్నతమైన వాల్యూని సమకూరుస్తుంది? యాక్చువల్గా ఒకప్పుడు ఏంటంటే లేబర్ పిలుచుకొని, నెక్స్ట్ ప్రాక్టీస్ ఏ విధంగా ఉండాలంటే లేబర్ పిలుచుకొని మందులు విత్తనాలు రెడీ చేసుకొని ఇట్లా వంగి పెట్టి ఒక్క రైతు అనేది రోజు ఎకరన్నర మాత్రమే కవర్ చేసేది. అప్పుడు నడువు కూడా పోయేది, శారీరక సమస్య చాలా ఉండేది. ఇప్పుడు ఏంటంటే ట్రాక్టర్ తో 1 గంటలో ఎకరం అయిపోతుంది. మళ్ళీ యాక్యురసీ మెయింటైన్ అవుతుంది. తన పెట్టలేదా అని డౌట్ ఉండదు, యాక్యురసీ మెయింటైన్ అవుతుంటది. ఇది ఓన్లీ విత్తనాలు వేయడానికే? విత్తనాలు వేయడానికి ట్రాక్టర్. అవును, ఇక్కడ ఉన్నవన్నీ మాక్సిమం ట్రాక్టర్ అటాచ్. ట్రాక్టర్ అటాచ్మెంట్ సార్. ఇప్పుడు ప్రతి ఒక్క రైతుకి ట్రాక్టర్ అనేది కామన్ అయిపోయింది. ఇంటికో ట్రాక్టర్ అనేది కాన్సెప్ట్ వచ్చేసింది. సో ఇంటికో మిషన్ కూడా వచ్చేస్తుంది. అవునండి. ఇది వచ్చేసి గడ్డల మిషన్, రౌండ్ స్ట్రా బేలర్. ఇప్పటి వరకు అయితే మనం హార్వెస్ట్ అయిపోయిన తర్వాత గడ్డిని అనేది వేస్ట్ చేసేది, లేదంటే అంటుపెట్టేది. యాక్చువల్గా గవర్నమెంట్ కూడా చెప్తుంది అంటుపెట్టొద్దు అని. అంటుపెడితే పర్యావరణ సమస్యలు వస్తున్నాయి, వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. కాబట్టి ఇదేంటంటే ఇప్పుడు తగలబెట్టకుండా తగలబెట్టడం. సో అట్లా తగలబెట్టకుండా మన పశు సంపదను కూడా ఎక్కువ చేసుకోవడానికి మిగిలిపోయిన గడ్డి విడుదలని ఇది మనం స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకోవాలనుకుంటే ఇది గడ్డి కట్టలు కడుతుంది. హార్వెస్ట్ అయిపోయిన తర్వాత గడ్డి మిగిలిపోతుంది కదా, ఆ గడ్డిని చాలా మంది వాడట్లేదు. సో ఈ మిషన్ ఉపయోగించి గడ్డిని ఒక స్టోర్ చేసుకోవచ్చు. గడ్డి కట్టలా కట్టి, రౌండ్ గడ్డిలా కట్టి మనం డైరీ ఫార్మ్స్ కానీ లేకుంటే మన పశు సంపద కానీ మేతలాగా వేసుకోవచ్చు. తద్వారా ఏంటంటే మన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే గడ్డి అంటుపెట్టకుండా ఉంటది, సేమ్ టైం మన పశు సంపద కూడా పెరుగుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది మినిమం 5 నుంచి 10 ఎకరాలు ఉన్న రైతుకైతే బాగా ఉపయోగపడుతుంది అంటారా? ఇది ఎక్కువగా కమర్షియల్ గా వెళ్తున్నారు. ఒక ఊర్లో 2-3 ఉంటే సరిపోతుంది. వాళ్ళే ఒక గడ్డి కట్ట వచ్చేసి 35 రూపాయల నుండి చార్జ్ చేస్తున్నారు. ఒక ఎకరానికి 35 నుండి 40 కట్టలు అనేది సింపుల్ గా వచ్చేస్తాయి, అంటే ఆడున్న గడ్డిని బట్టి. సో ఒక గడ్డి కట్ట 35 రూపాయలు చార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు డైరీ ఫామ్ లో అందరూ 150 రూపాయలు, 180 రూపాయలు, సీజన్ బట్టి 100 రూపాయలు కూడా కట్టేస్తున్నారు. మీ దగ్గర ఐటమ్స్ తీసుకున్న రైతు ఎవరైనా వచ్చి మీ కొని లాస్ అయ్యాము అనే వాళ్ళు ఉన్నారా? మన దగ్గర కాదు, ఎక్కడైనా కానీ మిషన్లు ఎక్కడైనా తీసుకున్నా కానీ మంచి మిషన్ కొంటే ఎవరు లాస్ గారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కొనేటప్పుడు ఎక్కడైతే కొంటారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంది, వాళ్ళ దగ్గర స్పేర్ పార్ట్స్ ఉన్నాయా, సర్వీస్ ఉందా, ఓన్లీ ధర మాత్రమే ఇంపార్టెంటా, నాణ్యమైన వస్తువు కూడా ఇంపార్టెంట్ అని 1-2 సార్లు చెక్ చేసుకుంటే సింపుల్ గా ఉంటుంది. ఏదో షర్టు, చెప్పులు, పాయింట్ అట్లా కాదు కదా. ఇది మా దగ్గరికి వచ్చే వస్తువు మాకు ఇంకా 100% నమ్మకం ఉంది. వచ్చి లక్షలు పెట్టే వాళ్ళందరూ ఎవరు ఉన్నోళ్ళు కాదు. ఏదో ఇంట్లో ఉన్న బంగారం అన్న తీసుకుపోయి ఇట్లా బయట ఫైనాన్స్ లో పెట్టిన వాళ్ళైనా, లేకుంటే పొలం తాకట్టు పెట్టి వచ్చి తీసుకొచ్చిన వాళ్ళు ఉంటారు. సో మీరు కూడా ఎవరైనా సరే రైతులు కొనేటప్పుడు నాణ్యమైన వస్తువులు కొనండి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గరనే కొనండి. మీ ద్వారా నేను అందరికి, రైతు కోసం ఎంత ఆలోచిస్తున్నారు కదా, సో గ్యారంటీ ఏమైనా ఇస్తారా రైతు కోసం? ప్రతి ఒక్కదానికి గ్యారంటీ, వారంటీ అనేది మాటలతో చెప్పకుండా పేపర్ మీద రాసేస్తున్నామండి. ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పేపర్ మీద రాసేస్తున్నాము. దేనికి గ్యారంటీ వస్తుందో చెప్తున్నాం, దేనికి గ్యారంటీ రాదో కూడా చెప్తున్నాం. స్పెషల్ గా ఈ మిషన్ లో అయితే ఇదండి, గడ్డి వేస్టేజ్ అవ్వకుండా గడ్డిని మనం స్టోర్ చేసుకోవడానికి, గడ్డి మోపులుగా కట్టుకోవడానికి ఈ మిషన్ అన్నమాట. మీకు ఇంకో వీడియో కూడా చేస్తాం, వీడిపైన ప్రత్యేకంగా చేస్తాం. ఈ లోపల కొన్ని ఐటమ్స్ ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా చూద్దామండి. అయితే ప్రెసెంట్ ఇప్పటి వరకు అయితే అది మొత్తం చూపించారన్నా. దీని పరిస్థితి ఏంటన్నా? ఇది చూడడానికి మళ్ళీ ఎలా ఉందంటే రైస్ ఆడించే మిల్లే ఉంది. అవునవును. ఇది వచ్చేసి స్మాషర్ అంటారు. స్మాషర్ అనేది స్పెషల్ గా ఏంటంటే మన పామాయిల్ తోటలు ఉన్నాయి, పామాయిల్, కోకోనట్, అరటి తోటలు ఉన్నాయి కదా, అందులో మట్టలు కొట్టేసి బయటపడేయడానికి సపరేట్ గా లేబర్ మాట్లాడి 1 రోజులు ఎండబెట్టి బయటకు పడేసేది ఉంది. ఇది చాలా లెంతీ ప్రాసెస్, లాంగ్ ప్రాసెస్, ఖర్చుతో కూడిన పని. ఇదేంటంటే ఎండిపోయిన మట్టలు ఉంటాయి కదా, కొట్టేసిన మట్టలు, ఎండిపోయిన మట్టలు అన్ని తీసుకొచ్చి ఈ మిషన్ లో వేసేసినాం అనుకోండి, అది పొడిగా మారిపోతాయి. పొడిపోయి ఆ చెట్టు కాడనే మొత్తం అది మారిపోతుంది, కంపోస్ట్ లాగా మారిపోయి మంచి భూమికి శక్తి లాగా మారిపోతుంది. ఈ మిషన్ ఉండడం వల్ల ఏంటంటే లేబర్ సమస్య అసలు లేనే లేదు. మళ్ళా కట్ చేసి దూరంగా తీసుకుపోయి ఎండబెట్టి మళ్ళీ అంటుపెట్టే సమస్యలు అనేది లేనే లేవు. అంటే ఇప్పుడు కొబ్బరి చెట్లకు కూడా ఉపయోగపడుతుందా? అన్ని రకాల తోటలు ఏ కట్టలైనా ఇందులో వేసుకోవచ్చు, మంచి పొడి అయిపోతుంది కంపోస్ట్ లాగా. ఇది ఏ విధంగా అంటే స్టాండర్డ్ గా అలా నిలబెట్టడం? ట్రాక్టర్ క్యాట్ 1, క్యాట్ 2, క్యాట్ 3 పెట్టుకోవాలి.
ట్రాక్టర్ పిట్ అటాచ్ చేసుకోవాలి, తిరుగుతూనే ఉంటుంది. ఇందులో ఏదైతే మిగిలిపోయిన మట్టలు ఉంటాయి కదా, మిగిలిపోయిన మట్టలు వేసేస్తే అందులోకి వెళ్ళి బయటకు పడిపోతుంది, మొత్తం పొడి పొడిగా మారిపోయి పడిపోతుంది. ఇది ఉండడం వల్ల ఒక ఆడికి చెట్టుకు బలం, ఖర్చు కూడా తక్కువైపోతుంది. ఓకే, చాలా మంది రైతులు పామాయిల్ పండించే వాళ్ళు అవ్వచ్చు, కొబ్బరి తోటలు ఉన్న వాళ్ళు అవ్వచ్చు, ఇది డైరెక్ట్ ట్రాక్టర్ కి పెట్టుకోవచ్చు అంట. ట్రాక్టర్ కి పెట్టేసుకొని ఇందులో మట్టలు వేసుకుంటే, వేస్టేజ్ ఇందులో వేసేసుకుంటే దీని నుంచి పీచు పదార్థం అనేది వచ్చేస్తుంది. అది వచ్చేసి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు ఆ చెట్లకి. ఓకేనా, ఇదేంటన్నా దీని పరిస్థితి? ఇది వచ్చేసి పడ్లరు. ఇది వచ్చేసి మన కరిగేట్లు ఉంటాయి కదా, దమ్ చేసుకోవడానికి ఒకేసారి వాడుకోవచ్చు. ఇది వచ్చేసి 9 ఫీట్లు వస్తుంది, 8 ఫీట్లు వస్తుంది, 7 ఫీట్లు వస్తుంది. ఇది కూడా సేమ్ ట్రాక్టర్ అటాచ్ చేసుకోవాలి. ఇందులో వచ్చేసి నార్మల్ గా ఎల్ షేప్ బ్లేడ్స్ ఉంటాయి, ఇందులో వచ్చేసి సి బ్లేడ్స్ ఉంటాయి. దీని ద్వారా దానికి ఒక్కొక్క బ్లేడ్ రకం. పడ్లర్ అనేది కంప్లీట్ లైట్ వెయిట్ మోడల్, ఓన్లీ దమ్ చేసుకోవడానికి. మనం నాట్లేసుకునే ముందు, ఇరువాళ్ళు కొట్టుకునే ముందు దమ్ చేసుకుంటాం కదా, దానికోసం ఈ మిషన్ అనేది వాడతారు. ఇది ఉండడం వల్ల ఏంటంటే ప్లస్ పాయింట్, ల్యాండ్ ప్రిపరేషన్ కి ముందు నీళ్లు పెట్టుకొని 2-3 రోజులు ఆపుతాం కదా, నీళ్ళు ఆపుకున్న తర్వాత జస్ట్ ఫటాఫట్ ఒకసారి పడ్లింగ్ వేసుకుంటే, అడ్డం పొడి వేసుకుంటే అయిపోతుంది. మళ్ళీ 2-3 రోజులు అయిన తర్వాత ఇంకొక రౌండ్ వేసుకుంటే మనము బెడ్ అనేది రెడీ అయిపోతుంది, నాట్లు అనేది రెడీ చేసుకోవచ్చు. చూడడానికి చాలా పెద్దగా ఉంది, ట్రాక్టర్ కి సెట్ అవుతుంది అంటారా? ఇది వచ్చేసి లైట్ వెయిట్ మోడల్, 45 HP అబోవ్ ఏ ట్రాక్టర్ అయినా సింపుల్ గా సెట్ అయిపోతుంది, పని అనేది తొందరగా అయిపోతుంది. ఆ ప్లేట్స్ పరిస్థితి ఏంటండి? ఆ ప్లేట్స్ అంటే ఇప్పుడు నేలని ఏ విధంగా? నేలని కట్ చేసి పైన ఉన్న మిక్స్ చేస్తుంది, పైన ఉన్న మట్టిని కింద ఉన్న మట్టిని మిక్స్ చేసేస్తుంది. ఎంత అర్హత ఉండాలి, ఎంత భూమి ఉంటే సరిపోతుంది అంటారు? నార్మల్ గా టైం లేని వాళ్ళు ఎవరైనా కొనొచ్చు. అండ్ ఒకవేళ టైం ఉండి బయట మన పొలం సాగు చేసుకొని బయట వేరే కిరాయిలకు పోవాలనుకున్నా కానీ గంటకు 1500 నుండి, ఒక్కొక్క ఏరియాలో ఒకలాగా ప్రాక్టీస్ ఉంటుంది. గంటకు 1200, గంటకు 1500, గంటకు 1800 కూడా వచ్చే ప్లేసెస్ ఉన్నాయి. ఒక గంటకు 1500, మేబీ 6 లీటర్ల డీజిల్ అవుతుంది. సపరేట్ గా ఇది శనగ వేసుకోవడానికి, వరి వేసుకోవడానికి అలా ఏమైనా డిజైన్ చేపట్టారు? ప్రతిదీ ఓన్లీ వరికి మాత్రమే. స్పెషల్ గా ఈ పడ్లర్ వచ్చేసి ఓన్లీ వరికి మాత్రమే. మీరు చూడొచ్చు, ఇది ఓన్లీ వరికి అంటే ఇది చూడండి, దీని యొక్క బ్లేడ్ చూడొచ్చు. ఇది ఓన్లీ వరికి, ఇది చాలా లైట్ వెయిట్, ట్రాక్టర్ కూడా యూజ్ చేయొచ్చు అంట. చిన్న కారు రైతు ఎవరైనా కొన్నా, ఒకవేళ తనది అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళ పంటల్లో మినిమం గంటకి 1500 దాకా వస్తుందంట, వసూలు చేయొచ్చు. సో ఇదేంటన్నా? ఇది వచ్చేసి రోటోవేటర్. ఇది వచ్చేసి స్మార్ట్ రోటోవేటర్. ఇది వెట్టికి వాడుకోవచ్చు, డ్రైకి వాడుకోవచ్చు. ఇందాక చెప్పినట్టు అది ఓన్లీ వెట్టికి మాత్రమే కదా, ఇది వచ్చేసి వెట్టికి వాడుకోవచ్చు, డ్రైకి వాడుకోవచ్చు. దమ్ అంటారా? దమ్ముల టైంలో దమ్ అంటే వెట్, దుక్కులు అంటే డ్రై. దుక్కులకు ఎందుకు ఇలా అంటారు అంటే, రైతులు వీడియోలు చూసేది రైతులకు అర్థం కావాలి. ఫస్ట్ రైతులకు అందరికి అర్థమవుతుంది. దుక్కులకు వాడుకోవచ్చు, సేమ్ టైం దమ్లకు వాడుకోవచ్చు. ఏదైతే ట్రాక్టర్ కి అనుసంధానం చేస్తామో కంప్లీట్ గా ఇండియాలో టాప్ మోస్ట్ హెవీ డ్యూటీ గేర్ బాక్స్. మనం చేయబెట్టుకొని చూస్తే అర్థమైపోతుంది. ఇంత పెద్ద గేర్ బాక్స్ ఇండియాలో ఏ ఒక్క కంపెనీ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. ఎంత పెద్ద గేర్ బాక్స్ ఉందంటే అంత తక్కువ లోడ్ తీసుకుంటుంది ట్రాక్టర్. ఆటోమేటిక్ గా ట్రాక్టర్ తక్కువ లోడ్ తీసుకుంటే ఆటోమేటిక్ గా డీజిల్ కూడా తక్కువ తాగుతుంది. అదేంటన్నా, అది వచ్చేసి డిస్క్ రోటోవేటర్. ఇంతకు ముందు చూసేవాళ్ళం, ట్రాక్టర్లకు పెట్టేవాళ్ళు, బట్ చిన్నగా ఉండేది. ఇది చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి ఒక్కొక్కటి. సో ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇది పల్లెల డిస్క్ రోటోవేటర్ అంటారు. తోటలో వాడుకోవడానికి డీప్ తక్కువ వెళ్తుంది కాబట్టి, డీప్ ఎక్కువ అనుకున్న వాళ్ళు, గడ్డి ఎక్కువ ఉన్న వాళ్ళు ఇది ఇష్టపడతారు. ఇది భూమిలో పదును ఉంటే సింపుల్ గా చాలా మంచిగా పనిచేస్తుంది. భూమిలో టోటల్ గా ఉపయోగపడుతుంది, టోటల్ గా ఎక్కువ ఉపయోగపడుతుంది. గడ్డి కట్ చేసుకుని గడ్డి మిక్స్ చేసుకున్న వాళ్ళు ఇది ఎక్కువ ఇష్టపడతారు. గ్రేట్. మిగతా ఇంకా 1 type 2 types ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ప్రెసెంట్ ఇప్పటి వరకు చూసారు కదా ఎన్ని రకాల మిషనరీస్ ఉన్నాయో. ఫైనల్ ఇది పామాయిల్ కి సంబంధించింది అంటే ఒకసారి అడిగి తెలుసుకుందాం అన్న. ఇది వచ్చేసి పామాయిల్ స్పెషల్ అండి. పామాయిల్ తోటలో 2 చెట్ల మధ్యలో, సాల మధ్యలో గడ్డి అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది కదా. పామాయిల్ తోటలో గడ్డి నివారణ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దానికోసం ఎక్కువ మంది రైతులు రోటోవేటర్ వాడుతున్నారు, లేకుంటే కెమికల్ స్ప్రే కలుపు మందులు వాడుతున్నారు. పామాయిల్ తోటలో వేరు వ్యవస్థ ఓన్లీ పైన ఉండడం వల్ల రోటోవేటర్ వేస్తే వేరు వ్యవస్థ దెబ్బతింటది. అలాగే కలుపు మందులు కొట్టదు కూడా. ఈ 2 పనులు చేయకుండా మనం కలుపు నివారణ చేసుకోవాలంటే ఈ ఒక్క స్లాషర్ ఒక్కటే మార్గము. స్లాషర్ అనేది ఏ విధంగా చేస్తారంటే సింపుల్ గా షేవ్ చేస్తుంది. మనము షేవింగ్ ఏ విధంగా చేసుకుంటామో భూమి పైన ఇది సేమ్ భూమి పైన ఉపరితలం పైన ఉన్న గడ్డిని మాత్రమే మంచిగా కట్ చేసి మంచి పరుస్తుంది. ఇట్లా పరవడం వల్ల కొత్త గడ్డి కూడా మళ్ళా పుట్టదు. అండ్ మనం 2 చెట్ల మధ్యలో ప్లేస్ అనేది పరిశుభ్రంగా ఉంటుంది. దీని పరంగా చెప్తే నాట్ ఓన్లీ పామాయిల్, మిగతా తోటలకు కూడా వాడుకోవచ్చు.
మిగతా తోటల కోసం రోటోవేటర్ ఉంది, రోటోవేటర్ వాడుకోవచ్చు. కాకపోతే పామాయిల్ వై స్పెషల్ గా పామాయిల్ అంటే పైన వేరు వ్యవస్థ పైన ఉంటుంది, రోటోవేటర్ వస్తే వేరు వ్యవస్థ దెబ్బతింటుంది. భూమి డిస్టర్బ్ కాకుండా, భూమి దెబ్బతినకుండా మనం కలుపు నివారణ చేసుకోవాలంటే ఇది ఒకటే మార్గం. అంటే ఇప్పుడు మీరు ఒక అతను చూపించారు, ఇతను మా దగ్గర తీసుకున్నారు, మళ్ళీ రివర్స్ అమౌంట్ ఇచ్చేసామని. అవును, ఒకసారి మాట్లాడవచ్చా? హాయ్ సార్, మీ పేరు ఏం పేరు? నా పేరు శ్రీనివాస్ రెడ్డి. మీరు ఇతని దగ్గర ఏది తీసుకున్నారు? ఏ టైప్ ఆఫ్ మిషన్ తీసుకున్నారు? నేను డిస్క్ రోటివేటర్ తీసుకున్నా. తీసుకొని డబ్బులు కట్టినా. డబ్బులు కట్టి మాకు నచ్చలేదు. ఇది అనివార్య కారణాల ఫైనాన్షియల్ గా వద్దనుకున్నాం. ఎందుకు? వేరే వాళ్ళు ఏమన్నారు, అంత హెవీది బండి గుంజది అది ఇది అన్నారు. అంటే సరే అని చెప్పి సార్ ను రిక్వెస్ట్ చేసాం. సరే, ఏ బండి ఉంది అన్నారు? మహీంద్రా 585 ఉంది. ఓకే. యాక్చువల్ అది గుంజుతుంది, కానీ వేరే వాళ్ళని అది ఏడే నడుస్తుంది, మన భూమిలోకి నడవది, అట్లా ఇట్లా అంటే అక్కడ తెచ్చేందుకు ఇబ్బంది అని చెప్పి సార్ ను రిక్వెస్ట్ చేసినాం. చేస్తే సరే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామని చెప్పిండు. ఇంకా వేరే వాళ్ళు అన్నారు, వాళ్ళ దగ్గరికి ఎందుకు పోయినావు, వేస్ట్, వాళ్ళు అసలు రూపాయి కూడా రావు, నీకు డబ్బులు తీసుకుంటే నేను చూస్తా అని ఛాలెంజ్ చేసిండు. సరే అని చెప్పి నేను సార్ని అడిగిన. లాస్ట్ అనుకున్న ఒక 5,000 కూడా తక్కువ చేసి అని ఇస్తారేమో అని నేను అనుకున్న మనసులో. బయలాక్ నా డబ్బులు నా ఫోన్ పే ద్వారా నా డబ్బులు నాకు వేసేసారు మొత్తం. ఒక 1 రూపీ కూడా ఉంచుకోలేదు. మళ్ళీ ఎప్పుడైనా కలిసి ఏమన్నా తీసుకుని మీకు నచ్చితే తీసుకోండి, లేకుంటే అని కూడా రెస్పాన్స్ బాగుంది. సో రైతుకి బాధ పెట్టలేదు అనమాట. పెట్టలేడు. మెయిన్ ఏంటంటే వాడుకోనంత అది చాలు, మన రైతులకి అది చాలు. అది వేరే వాళ్ళు చెప్తే నేను చాలా ఉట్టి నా కట్టేసి 50,000 అంట అని చెప్పి చాలా ఫీల్ అయినా. కానీ అంటే మనం ఎక్కడ చూసుకున్నా, ఏదైనా ట్రాక్టర్ అవ్వచ్చు, మిషనరీ ఏది తీసుకున్నా మినిమం ఒక 1 మంత్ ఉందంటే నీ దగ్గర ఎలా లేదన్నా 1 lakh లేకపోతే 50,000 20,000 క్యాన్సిల్ చేస్తారు. బట్ ఇక్కడైతే క్యాన్సిల్ చేయలేదు. ఒక 1 రూపీ కూడా క్యాన్సిల్ చేయండి. ఆల్రెడీ 5,000 క్యాన్సిల్ చేసినా సరే 45,000 ఇచ్చినా బాగుండు అనుకున్నా. కానీ నా 50,000 నాకు ఫోన్ పే ద్వారా నా డబ్బులు. ఓకే, థ్యాంక్ యూ అన్న. మీరు ఇలానే రైతులకు ఎప్పుడు తోడ్పడి ఉండి మంచి ఇంకా కొత్త మిషన్స్ కనిపెడుతూ రైతులకు అండగా ఉంటారని కోరుకుంటున్నాం. మళ్ళీ చేద్దాం అన్న మనం వీడియోస్.